ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ దాదాపు 100 కిలోమీటర్లు దాటి 9 ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేశారు. మరి ఈ దాడుల్లో లష్కర్ ఏ తోయిబాకు చెందిన క్యాంపులు నేలమట్టమయ్యాయి. ఇక భారత సైనికులు మిసైల్స్ నెక్స్ట్ లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక దీంతో భారత ఆర్మీని కీర్తిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ఇక మరిన్ని వివరాలు మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. జరిగినటువంటి దాడికి నేపథ్యంలో దాడికి అనుగుణంగా ఈ రోజు మన ఇండియన్ ఆర్మీ పహల్గామ్ సంబంధించిన ప్రతీకారం తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు పాక్ లో 9 శిబిరాలపైన దాడి చేశారు, వైమానిక దాడి నిర్వహించారు. అయితే ఈ వైమానిక దాడిలో దాదాపు 60 మంది తీవ్రవాదులు అయితే చనిపోయినట్టు తెలుస్తున్నది. అయితే మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రము ఈ సంబరాలు అయితే అంబరాన్ని అంటాయి. అయితే ఎలా సంబరాలు జరుపుకుంటున్నారు, అదేవిధంగా మనం ఇక్కడ చేయాల్సిన పనులు ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఈ పహల్గామ్ దాడికి కౌంటర్ అటాక్ గా భారత వైమానిక దళం నిన్న ఏదైతే చేసిందో సమస్త భారతీయులు కుల మత ప్రాంత జాతి వర్గ విభేదాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా భారత యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యను, సైనిక చర్యను ముక్త కంఠంతో ఇవాళ సమర్థిస్తున్నటువంటి ప్రభుత్వం. ఒక్క తేడా చూసుకున్నట్లయితే దౌత్యపరంగా నిన్న భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఎంత శ్లాఘనీయమంటే, ఎంత అభినందనీయమంటే, ఎక్కడ కూడా పాకిస్తాన్ దేశపు సాధారణ పౌరులకు కావచ్చు లేదా పాకిస్తాన్ దేశపు యొక్క మిలిటరీ వాళ్ళకు కూడా ఎక్కడ నష్టం కలిగించాలి. కేవలం 9 ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని కరెక్ట్ అదే ప్లేస్కి పోయి సర్జికల్ స్ట్రైక్ లాగా చేశాను. యూరి సంఘటన తర్వాత ప్రతీకారం తీసుకోవడానికి 10 రోజులు పట్టింది. పుల్వామా తర్వాత 12 రోజులు పట్టింది. పహల్గామ్ తర్వాత 15 రోజులు పట్టింది. కొంత లేట్, సినిమా డైలాగ్ ఉంది, రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా. కాబట్టి భారత్తో పెట్టుకుంటే పాకిస్తాన్ పరిస్థితి ఇవాళ ప్రపంచంలో అగ్రరాజ్యంగా కొనసాగుతున్నటువంటి అమెరికా ఇవాళ రక్షణ శాఖ మంత్రి ఏం ట్వీట్ చేసిందంటే, ఉగ్రవాదుల పైన చర్య తీసుకోవడం అనేది భారత ప్రభుత్వం యొక్క హక్కు. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ దీన్ని మూసుకొని మీరు దీన్ని సమర్థించండి తప్ప మీరు ఏం చర్య తీయొద్దు అని చెప్పిందంటే, ఇవాళ పాకిస్తాన్ పట్ల ప్రపంచ దేశాలు ఎంత ఏవగించుకుంటాయో భారత ప్రభుత్వం చర్యను ప్రపంచ దేశాలు ఎంత స్వాగతిస్తుందో తెలుపుతుంది. కాబట్టి పౌరులుగా మన బాధ్యత ఏంటంటే, మనం ఆర్మీలోకి యుద్ధం చేయలేకపోవచ్చు, సరిహద్దులోకి యుద్ధం చేయలేకపోవచ్చు, కానీ సైనికుల యొక్క మనోస్థావరాన్ని పెంచే విధంగా సైనికులు ఏదైతే చేసిండ్రో మీ వెంట మేమున్నాం, ఆప్ లడాయి కరో హమ్ తుమారా సాథ్ హై, మీరు సంఘర్షణ చేయండి మీ వెనుక మేమున్నాం అన్నటువంటి సందేశాన్ని ప్రతి భారతీయుడు సైనిక రక్షణ దళాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సైనిక చర్యను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, బయటకు వచ్చి సంబరాలు చేసుకోవడం కావచ్చు, లేదా రాత్రి దీపాలు ముట్టించడం కావచ్చు, సైనిక చర్యను సమర్థిస్తూ తమ తమ స్థాయిలో సంబరాలు జరుపుకోవాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాము. భారత్ మాతాకి జై, జై హింద్. ప్రస్తుతం చూసుకుంటే అయితే నిన్న జరిగినటువంటి వైమానిక దాడిలో 9 ఉగ్రవాదులకు సంబంధించిన శిబిరాలు అయితే ధ్వంసమైనట్టు తెలుస్తున్నది. అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కుల మతాలకు కానీ, ఇటు ప్రాంతాలకు కానీ, ఇటు రాజకీయాలకు సంబంధించి విభేదాలు లేకుండా అందరూ ఒకే దాటిపై ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. అయితే భారత సైన్యానికి మాత్రము జై జైలు తెలుపుతున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.